ఎక్కువ మాట్లాడితే కొట్టేటట్టున్నారు చాలాసేపు అయిపోయింది. అదా ఈ సినిమా మొత్తానికి వన్ మ్యాన్ షో. మన హీరో కమ్ డైరెక్టర్ ప్రవీణ్ అన్న ఒకసారి గట్టిగా చెప్పట్టు కొట్టాలి. ఎందుకంటే మేము చాలా ఫంక్షన్స్ లో మాట్లాడుకుంటాం కానీ ఇంత నాన్ స్టాప్ మైథలాజికల్ డైలాగ్ చెప్పడం గ్రేట్ అన్న. నిజంగా మంచి ఫీచర్ ఉంది. ఆల్ ది బెస్ట్ అన్న. డైరెక్టర్ ఎలా ప్రూఫ్ అయ్యావు. సో ఈరోజు కూడా చూసాము కానీ మైథలాజికల్ డైలాగ్ చెప్పడం ఇప్పుడున్న టైంలో కష్టం కానీ బట్టి చెప్పావు. ఏదో ఈ మైథస్ మొత్తం సినిమా మొత్తం పెద్ద హిట్ కావాలని టెక్నీషియన్లకు ఆర్టిస్టులకు కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ మీరు ట్రైలర్ చూశారు. ఓకే, ఐ థింక్ మీరు ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా తోటి ఆర్టిస్టులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఓల్డ్ టీమ్ నేను ట్రైలర్ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే చాలా కష్టపడ్డారు. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మనం ఇలానే నెక్స్ట్ సక్సెస్ మీటింగ్ కూడా మీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి యాక్టర్సే కావాలి మాకు షార్ట్ అండ్ స్వీట్. నెక్స్ట్ దివ్య గారు ముందుకు రండి. ఇందులో ఏం తప్పులు మాట్లాడారని మీరు అందరికీ నమస్కారం. అందరికీ మహిష మూవీలో నేను వన్ ఆఫ్ ది రోల్ చేశాను. అది మీరందరూ రిలీజ్ అప్పుడే చూడండి. నేను ఏ క్యారెక్టర్ చేశానో మీ అందరికీ తెలుస్తుంది. ఇప్పుడైతే నేను చెప్పను. సో ఈ మహిష మూవీ ట్రైలర్ చేసిన చీఫ్ గెస్ట్ గారికి నమస్కారం. అలాగే నాకు ఇది ఫస్ట్ మూవీ. ఈ మూవీ నాకు ప్రవీణ్ ఈ అవకాశం నాకు ప్రవీణ్ సార్ ఇచ్చారు. ప్రవీణ్ సార్ ఇంతవరకు కూడా వేచి చూస్తున్న ప్రేక్షక మహాశీలకు, ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ కూడా మేము స్వాగతం తెలుపుతూ మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మీరు ఈ సినిమా మహిష ఈ సినిమాను చూశారు. ఈ సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయా లేవా? ట్రైలర్ అద్భుతంగా ఉందా లేదా? అంటే ఎన్నో రోజులు శ్రమతో కూడిన ఈ సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దిన టెక్నీషియన్స్ అండ్ మా దర్శకులు ప్రవీణ్ గారు, అందులో నటీనటులు, హీరోయిన్స్ అందరం కలిసి ఈ సినిమాని ఎంతో శ్రమించి కష్టపడి తీసాము. ఈ సినిమాని తప్పకుండా జనవరిలో రిలీజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా థియేటర్లకు వచ్చి బ్లాక్ బస్టర్ చేసి ఈ సినిమాని ఆదరిస్తారని, ఈ సినిమాలో నటించిన అందరికీ కూడా మంచి భవిష్యత్తు కలగాలని, అదేవిధంగా మా దర్శకులు ప్రవీణ్ గారికి అద్భుతమైన దర్శకులుగా నిర్మాతలు అవకాశం కల్పిస్తారని, వారు చెప్పాలంటే అన్ని రకాలుగా ప్రతిభ కలిగిన ప్రవీణ్ గారు ఈరోజు ఆయన డ్యాన్స్ కానీ ఆయన నటన కానీ ఎంత అద్భుతంగా ఉందో స్క్రీన్ మీద మీరందరూ చూశారు. అదేవిధంగా ఈ సినిమాను ఒక సినిమా తీయడం అంటే ఎంత కష్టమో మాకు అందరికీ తెలుసు. మేమందరం కలిసి ప్రవీణ్ గారు అందరూ కలిసి ఈ సినిమాని కష్టపడి తీశాం. కాబట్టి అందరూ కూడా ఆదరించి ఈ సినిమాని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా అంటే ఇందాక విజయ్ ఫోన్ చేసి అన్న చెప్పడం మర్చిపోయినా లేట్గా చెప్తున్నాం అనుకోవద్దు, సాయంత్రం ఫంక్షన్ రా అన్న అంటే టైం లేదబ్బా నాకు వేరే ప్రోగ్రామ్ వెళ్ళాలి అంటే అన్న స్నాక్స్ ఉన్నాయన్నా రా అన్న అన్నాడు. అందుకని వచ్చిన సంబంధించడం చాలా బాగుందండి. కొంచెం చెప్పాలి కాబట్టి చెప్పాను అనమాట. ట్రైలర్ చాలా బాగుంది, మంచి సస్పెన్స్ థ్రిల్లర్లో ఉంది. ప్రవీణ్ గారు చాలా బాగా చేశారండి. డైరెక్షన్ యాక్షన్ కూడా ఒక దేవత షార్ట్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా కథ మార్చు అనగానే మొత్తం ట్రైలర్ మొత్తం మారిపోయిందండి. అప్పుడు ఫ్లాట్ గా అలా వెళ్తుంది. ఆ విజువల్ రాగానే మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయిందండి. జనవరిలో రిలీజ్ అనుకుంటా. పుష్ప రేంజ్ లో ఎలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే
ఇక్కడ అంటే పుష్పలు జాతర సీన్ ఎంత బాగా హైలైట్ అయిందో అదే రీతిలో అవ్వాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా పెద్దలకి అందరికి చాలా బాగా మాట్లాడారు సార్. మీరు మాట్లాడుతుంటే మా అందరికీ కూడా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే హీరోయిన్ గారికి అందరికీ కూడా రమణారెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో ప్రొడ్యూసర్ని పట్టుకోవడం అంటే చాలా కష్టంగా ఉంది సార్. అలాంటిది మీరు ధైర్యం చేసి ఒక సినిమా తీసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషం సార్. మీలాంటి ప్రొడ్యూసర్స్ బాగుండాలి సార్. మీరు బాగుంటే మేము అందరం బాగుంటాం. ఎంతో మంది ఇండస్ట్రీ నమ్ముకుని ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు సార్. ఫస్ట్ మీరు వచ్చి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తేనే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ముక్కలు మాట్లాడతారా చెప్తారు, సమయం తక్కువ కాబట్టి ఎందుకంటే ఆయన కష్టం చాలా ఉంది ఇందులో. అది నేను దగ్గర నుంచి చెప్తున్నాను. ఆయన మాట్లాడారు మనం వింటాం. ఆయన మాట్లాడాలంటే ఫస్ట్ మైక్ మీరు ఆయనకి ఇవ్వాలి. అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ లాగా చేసిన పెద్దవాళ్ళకి, మీడియా మిత్రులకి, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరికీ, ఆర్టిస్ట్కి ఆల్ ది బెస్ట్. చాలా బాగా వచ్చింది. సో సాంగ్స్ కోసం ఆన్ స్క్రీన్ ఎంత బాగుందో ఆఫ్ స్క్రీన్లో చాలా కష్టమైంది. చాలా కష్టపడ్డాం యాక్చువల్గా గోవా సాంగ్ ఎస్పెషల్లీ. సో ఆ లొకేషన్ చూస్ చేయడానికి తెలుగు టీమ్ అన్న ప్రవీణ్ గారు చాలా కష్టపడారు. అది సో ఆల్మోస్ట్ అంటే ఒక ఐలాండ్ లాగా ఉంది. అది 2.5 కిలోమీటర్స్ అంత వీక్స్ క్రెయిన్ మేము ఎక్విప్మెంట్ అంతా తీసుకెళ్ళడానికి చాలా టైం పట్టింది. సో ఆ సాంగ్ చూసిన తర్వాత ఆ కష్టం అంతా కనిపించట్లేదు. బాగా వచ్చింది అనుకుంటున్నాను. అట్లాగే పప్ సాంగ్ విషయంలో వచ్చినప్పుడు కూడా ఆ సాంగ్ కి ఎవరైతే బాగుంటది అని చెప్పి చాలా సర్చ్ చేసాం. సో ఫైనల్లీ శ్వేత వల్ల ఆ సాంగ్ కి పూర్తి యాడ్ అయింది. సో మా అక్కడ కూడా మా కష్టం అది వచ్చిన తర్వాత తగ్గింది. బాగా వచ్చింది అనుకుంటున్నాం. సో సినిమా త్వరలో రిలీజ్ అవబోతుంది. సో మంచిగా అందరూ ఆదరించాలి. అట్లాగే మీడియా వాళ్ళందరూ కూడా సినిమాని మంచిగా ప్రమోట్ చేసి చిన్న సినిమాలకు మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం వచ్చిన డైరెక్టర్ గారు ప్రవీణ్ గారికి చాలా థ్యాంక్స్. సో ఇలాగ మంచి మంచి సినిమాలు చేయాలి, అలాంటి అవకాశాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. Thank you so much. Thank you so much, Bashi garu. Yeah. So last but not the least, శ్రామికుడు, దర్శకుడు, నటుడు, నర్తకుడు ప్రవీణ్ కే గారు. లెజెండ్. ఇప్పుడు ప్రవీణ్ అందరికీ నమస్కారం అండి. ముందుగా మళ్ళీ చెప్తున్నాను, ఉప్పల్ చార్టర్డ్ చైర్మన్ ఉప్పల్ వెంకటేష్ గారికి, రంగారెడ్డి బ్యాంక్ చైర్మన్ మచ్చు బద్రీనారాయణ గారికి, మీడియా మిత్రులకి అందరికీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పిచ్చిబాబు గారికి, బాబీ గారికి, అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఓకే ఓకే ఓకేనా? థ్యాంక్ యూ. సినిమా మహిళ మూవీ సినిమా స్టోరీ రాసుకున్నామంటే రాసుకున్న తర్వాత కూర్చొని సినిమా రాసుకున్నాం బాగానే ఉంది. డబ్బు పెడతారు ఇప్పుడు మనకంతా ఫ్రెండ్స్ అంత హై రేంజ్ లో ఫ్రెండ్స్, తక్కువ నోడికి తక్కువలో ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు, ఎక్కువ నోడికి ఎక్కువలో ఫ్రెండ్స్ ఉంటారు. అలా నాకు తక్కువలో ఉన్న ఫ్రెండ్సే కదా, ఎవరు పెడతారు అనుకుంటే సర్లే మనతోటి కాదు ఏదో సాఫ్ట్వేర్ తీసుకొని వెళ్ళిపోదాం మెల్లగా అనుకున్నాం. తర్వాత స్టోరీ రాసుకున్నాను, డైరెక్షన్ కొత్త, మన వాళ్ళు పాప నన్ను నమ్మి డబ్బులు పెట్టడానికి రమణారెడ్డి గారు, మధుసూదన్ రావు గారు వచ్చారు. కానీ నేను డైరెక్షన్ చేయగలుగుతున్నా అన్నది ఒక డౌట్ వచ్చింది. అరే కాదు పెట్టియడం ఈజీ అని, ఇప్పుడు నన్ను నమ్మి పెట్టినంత మాత్రం డబ్బులు రిటర్న్ వస్తాయన్న నా గ్యారెంటీ లేదు కదా. డైరెక్షన్ వేరే వాళ్ళకి ఇద్దామా లేకపోతే మనమే చేద్దామా, స్టోరీ మనది ఏంటి అని అంటే విజయ్ గారు ఎక్కడున్నారండి సార్, ఊరుకోండి సార్, మీ గురించి నాకు తెలియదు, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు డైరెక్ట్ గా నేను చెప్తున్నాను అని చెప్పి ముందుండి తోసాడు. సరే ఆ తోసిన దానికి న్యాయంగా పాపం మా మధుసూదన్ గారు కానీ రమణారెడ్డి గారు కానీ చాలా సపోర్ట్ చేశారండి. తెలుగు టీమ్ గారు సార్ ఇక్కడే ఉన్నారా తెలుగు గారు? మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ గారు కూడా కనిపించలేదండి. ఆయన వచ్చి రిలేటివ్స్ తో వచ్చినట్టున్నారు, బయలుదేరినట్టున్నారు.
ఈ గోవాలో మాకు ఏరియాస్ ఏం తెలియదు, ఎన్ని లొకేషన్ చూసుకోవాలి, సాంగ్ గోవా అన్నారు, వైజాగ్ అంటే వద్దన్నారు, ఎలాగంటే తెలుగు సీన్ అట్లా ఉంటాడు గోవాలో, మీరు వెళ్ళండి గల్లి చేసు అని అన్నారు. నాకు ఇప్పటికీ డౌట్, నాకు అదే డౌట్. అందరూ అంటున్నారు కానీ ఈయనకి గల్లి ఎలా తెలుసు అనేది నా డౌట్. అది మనం తర్వాత మనం ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాం టైంలో అని చెప్పి నన్ను నమ్మి ముందుకు చూసారండి పాపం ప్రతిసారి. నేను షూట్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా చేద్దామా వద్దా చేద్దామని 1-10 సార్లు నేను అడిగాను. పాపం వాళ్ళు కాదు, ఎవరైనా మామూలుగా ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు అడుగుతారు, సార్ వెళ్తారా, చేయగలుగుతారా. పాపం వాళ్ళు నన్ను అడగకపోయినా నేను అడిగాను, సార్ ఏంటి చేద్దామా ఆలోచిద్దామా అంటే, సార్ మీకు పవన్ అని చెప్పి బాగా ప్రోత్సహించారు. ఇందాక ఇక్కడ బషీర్ గారు కానీ లేకపోతే మోహన్ గారు కానీ సీత గారు కానీ డైరెక్టర్ గారు అంటే కొత్త ఉందండి పిలుపు. ఎందుకంటే మామూలుగా బషీర్ గారు ఏమో డార్లింగ్ అంటారు, సీడేమో ప్రైవేట్ డైరెక్టర్ వచ్చేసరికి డైరెక్టర్ నన్నేనా పిలిచేది అని ఆలోచన కూడా వచ్చింది. మొత్తానికి ఎంత కష్టపడ్డా, అంటే కష్టపడడం అంటే సరదాగా చేసాం. కాకపోతే ఒకే ఒక దగ్గర కష్టమైందండి, శ్మశానంలో వచ్చిందండి. శ్మశానంలో అర్ధరాత్రి 12-1 గంట టైంలో అది యాక్చువల్గా సెట్ చేద్దాం అనుకుంటే, ఎందుకంటే సెట్లో డబ్బులు ఖర్చు, ఏదో ఒక శ్మశానంలో పోకుండా డబ్బులు అడిగి ఏదో పర్మిషన్ తీసుకొని చేద్దాం అని చెప్తే, అప్పటికే మా రమణ గారు అన్నారు, వద్దండి సెట్ చేద్దామండి ఎందుకు అనవసరంగా అర్ధరాత్రి పూట అని. అయినా సరే ఒప్పుకోకుండా పాపం చాలా మంది ధైర్యంగా వచ్చారు అక్కడికి. 12-1 గంట 2 అయిపోతుంది. కోడ్ని లైవ్ కోడ్ని పీకతో నోట్తోటి కొరికేసి చంపేయాలి. నేను అన్నాను, ఏంటి సార్ నోట్తోటి కొరికి చంపేయాలి, ఏమైనా వాడదామా టెక్నిక్, లేకపోతే చేయగలుగుతారా అంటే, మన విధంగా ఊరుకుంటా నేను చేస్తాను. నోట్తోటి ఎట్లా చంపేస్తారు, ఎలా బుక్ చేస్తారంటే, మీకు ఎందుకు నేను చేస్తాను, ఇంకో కోడ్ తేనా పోనీ, అది ఒకటి సెట్ కాకపోతే ఇంకో సీన్ తీసుకొచ్చి ఇంకో కోడ్ ఏమి చెప్పమంటారంటే, అర్ధరాత్రి కదా మళ్ళీ దొరకకపోవాలి, వద్దండి మీకు అసలు కంగారే లేదు అంటే, బాగా చేశారండి, చాలా థ్యాంక్స్ అండి. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, ఆ శ్మశానంలో ఈయన కొరికేటప్పుడు ఇక్కడ పక్కన పోలీసులు నడుచుకుంటూ వచ్చారండి. ఇప్పుడు పోలీసులు వచ్చారు, పర్మిషన్ ఉంది కానీ ఎందుకంటే భయం, కోడి అవన్నీ ఉన్నాయి, మంత్రాలు ఇవన్నీ, కొంచెం భయపడుకుంటూ ఉన్నాం. అదే టైంలో ఇక్కడ సీన్ జరుగుతుంది, ఈయన పీకుతో అది చూసి వాళ్ళు భయపడి వెళ్ళిపోయారండి. అదే టైంలో పీకు కలుగుతారు, చాలా కష్టపడ్డాయండి.